కమర్షియల్ ఎప్పుడైతే నీకు దొరకలేదు, బ్లాక్‌లో డిమాండ్ పెరుగుతుంది. 19 కేజీల కమర్షియల్ సిలిండరు మామూలుగా అయితే 1800 నుంచి 2000 వరకు ఉండాలి. అది ఇవాళ 4000 నుంచి 7000 వరకు కూడా బ్లాక్ మార్కెట్‌లో వెళ్తున్నాం. నిన్న నేను ఒక హోటల్‌కి పోతే అక్కడ ఒక వెజ్ బిర్యానీ తప్ప ఇంకేమీ లేదు. కాఫీ లేదు, టీ లేదు, ఇడ్లీలు లేవు, ఏమీ లేవు. ఒకే ఒక వెజ్ బిర్యానీ ఉంది సార్ అని చెప్పాడు. ఏంటి ప్రాబ్లమ్ అడిగితే ఇదే చెప్పాడు, గ్యాస్ ప్రాబ్లమ్ అని. అతను కూడా చెప్తున్నాను, 4000 నుంచి 7000 వరకు పోతున్నాయి సార్. మేము అంతంత పెట్టి ఇక్కడ చేయలేము, మాకు బిజినెస్ జరగదు, ఎక్కువ రేట్లు పెట్టి కొనలేరు, అప్పటికి మేము రేట్లు పెంచాము అని చెప్తున్నారు అనమాట. సో అప్పుడు అందువల్ల ఏమైందంటే ఆల్రెడీ రేట్లు కూడా పెరిగిపోయినాయి. మనకి డొమెస్టిక్ సిలిండర్ మీద 60 రూపాయలు పెరిగింది, కమర్షియల్ దాని మీద 120 రూపాయల వరకు పెరిగింది. సో ఇప్పుడు ఈ అవసరాలని తీర్చే పరిస్థితి లేదు. అయితే మనకి డైవర్సిఫికేషన్ చేయాలి. ఒకటి అంటే మనం అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, రష్యా నుంచి తెచ్చుకోవాలి. రష్యా నుంచి ఏమో లిమిటెడ్, ఎందుకంటే రష్యా బ్యాన్ చేసింది కాబట్టి అమెరికా 30 రోజులు టైం ఇచ్చింది కాబట్టి 30 రోజుల వరకు మాత్రమే తెచ్చుకోగలుగుతాము. అది కూడా టైం పడుతుంది. రెండోది, మనం అమెరికా నుంచి ఇప్పటికీ 2.2 మిలియన్ మెట్రిక్ టన్నులు గ్యాస్ తెచ్చుకుంటున్నాం. కాబట్టి అమెరికా గ్యాస్ ఆల్రెడీ, ఇదంతా కూడా మన అవసరాల్లో 10% కూడా లేదు అమెరికా నుంచి వచ్చేది, కాబట్టి అది సరిపోదు. ఇక ఆస్ట్రేలియా కొంత ఉంది. ఏదేమైనా మనకి ప్రధానంగా ఏంటంటే గ్యాస్ ఒకవేళ దొరికినా అది 30-35% రేట్లు పెరిగిపోతాయి వరల్డ్ వైడ్. సో మన దిగుమతులు అనేది కాస్ట్లీగా మారిపోతుంది. దీనివల్ల ఇండియన్ ఎకనామీ మీద ప్రభావం పడుతుంది. దిట్ ఈజ్ వన్ థింగ్. అంటే ఫుడ్డు, డొమెస్టిక్ అవసరాలు ఒకటైతే, ఇక మనకి సిఎన్జి అంటే వెహికల్ గ్యాస్, అది కాస్ట్లీ పెరిగిపోతుంది. అట్లాగే ఇండస్ట్రీస్, ముఖ్యంగా మనం అనేక ఇండస్ట్రీస్లో దీన్ని వాడుతున్నాము. ముఖ్యంగా ఎరువులు తయారీ, ప్లాస్టిక్, స్టీలు, ఇలాగ అనేక వాటితో వాడుతున్నాము. చాలా ఫ్యాక్టరీలో హీలియం వాడుతున్నారు. అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గ్యాస్ని మనం డిఫరెంట్ ఇండస్ట్రీస్లో వాడుతున్నాం. దీని ఎఫెక్ట్ ఇండస్ట్రీస్ మీద కూడా పడుతుంది. ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్కి గ్యాస్ దొరకట్లేదు, ఎందుకంటే మోడీ ప్రభుత్వం డొమెస్టిక్ ఎల్పిజి మీదనే ఫోకస్ పెట్టింది. సో ఒకటి ఇంపోర్ట్ చేసుకోవడం, రెండు మన రిఫైనరీస్కి ఆల్రెడీ ర్యాంపప్ చేయమని, ర్యాంపప్ అంటే పెంచమని, ఉత్పత్తి పెంచమని కూడా మోడీ ప్రభుత్వం చెప్పింది. అంటే ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఈ కంపెనీలకి చేస్తాయన్నమాట, రిఫైన్ చేస్తాయి ఆయిల్, క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసి గ్యాస్ని తీస్తాయి. ఇవి చేయమని ఆల్రెడీ చెప్పింది అనమాట. సో ఇవి సరిపోదు మనకి. అట్లాగే వెహికల్ సంబంధించి సరిపోదు. అట్లాగే పైప్ లైన్ పిఎన్జి అంటారు. పిఎన్జి అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్, అది 1,60,00,000 ఇండ్లకు మాత్రమే ఉంది, అది కూడా సరిపోదు. కాబట్టి ఏంటంటే ఒకటి, డొమెస్టిక్గా కూడా రేపు దొరకడం కష్టమైంది. ఇప్పుడంటే కొంత స్టాక్ ఉంది కాబట్టి హౌస్ హోల్డ్స్కి ఎన్నికలు, ఆల్రెడీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కొంత మోడీ ప్రభుత్వం ఇండ్లకి ఇబ్బంది పెట్టకూడదు అనేది అనుకుంటుంది. కానీ ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 4-5 ఏళ్ళు అయితే ఈ సంక్షోభం, గ్యాస్ సంక్షోభం ఉంది. అయితే మోడీ ప్రభుత్వం దీన్ని ఎలా పరిష్కరిస్తుంది అనే దాన్ని బట్టి కూడా డీల్ చేయబోతుంది అనే దాన్ని బట్టి కూడా సిచ్యువేషన్ డిపెండ్ అయింది. కానీ ఏదేమైనా డిఫికల్ట్ టైమ్స్ అహెడ్ అని ఇండియాకి చెప్పచ్చు మనం. అంటే ఇటు యూరియా కొరత రాబోతుంది, దానివల్ల మన అగ్రికల్చర్ ఇన్పుట్స్ పడిపోతాయి, దానివల్ల ఆహార సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే వీటి ఎఫెక్ట్ అన్నిటి మీద, ఐటీ రంగాలు వీటన్నిటి మీద పడుతుంది కాబట్టి నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లో ఉండే 1,00,00,000 మందిలో 20% వచ్చిన 20 లక్షల మంది ఇండియాకి వచ్చేసిన వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ చూపించాలి. అట్లాగే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఎకనామీ, మనకు వచ్చే ఇన్కమ్ పడిపోతుంది. 4 లక్షల కోట్లు పర్ ఇయర్ వస్తుంది, అది పడిపోతుంది. ఇదంతా కూడా రిఫిల్ ఎఫెక్ట్, ఒక దాని మీద పడితే ఇంకో దాని మీద వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ కానీ, నిరుద్యోగం కానీ, తర్వాత మనకి డీజిల్, పెట్రోల్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని కాస్టులు పెరిగిపోయినప్పుడు, ఇప్పుడంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పెంచకపోవచ్చు, ఎలక్షన్లు అవగానే కనీసం ఒక 10 రూపాయలు 20 రూపాయలు డీజిల్, పెట్రోల్ మీద కూడా పెరుగుతుంది. ఆల్రెడీ 85 దేశాలు పెరిగాయి. అట్లాగే రేషన్ కూడా విధించే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ శ్రీలంక ఇట్లాంటి చోట్ల కారుకి 15 లీటర్ల నెలకి, లేకపోతే మొత్తం రేషనింగ్ అనమాట, ఇన్ని లీటర్లు అని పెట్టేస్తారు. సో అప్పుడు ఏంటంటే అందరూ కూడా తక్కువ వాడాలి, సైకిళ్ళు వాడాలి. స్కూళ్ళు, కాలేజీలు మూసేస్తారు చాలా దేశాల్లో.
ఇటువంటి కొన్ని అత్యవసర చర్యలు ఇప్పుడు క్యూబాని పరిశీలిస్తే మనకు తెలిసింది. క్యూబాలో 6 నెలలుగా కరెంట్ లేదు, వాళ్ళకి ఆయిల్ లేవు, ఇంట్లో దాదాపు 70% ఒక పూట స్కిప్ చేస్తున్నారు, భోజనం లేదు, 2 పూటలు మాత్రమే 70% ప్రజలు అక్కడ తింటున్నారు. సో అది పరిశీలిస్తే అంటే ఒక ఆయిల్ గ్యాసు రాకపోతే దేశం ఏమవుతుంది అనేది క్యూబాను చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇండియా ఇంకా పెద్దది, ఇంకా దెబ్బ పెద్దగా తగులుతుంది. క్యూబాలో పెద్ద పాపులేషన్ లేదు. సో అందుకని మనకైతే మోడీ ప్రభుత్వం దీన్ని ఎలా డీల్ చేయబోతుంది, అమెరికా మనకేమన్నా రష్యా నుంచి ఇంకా తెచ్చుకోవడానికి ఇంకొంత పర్మిషన్ ఎక్స్టెండ్ చేస్తుందా, ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఏదేమైనా ఒకవేళ కొరత లేకపోయినా వాటి రేట్లు అయితే మాత్రం ఖచ్చితంగా పెరిగిపోతుంది. అదంతా కూడా మనం ఫైనల్గా కన్జ్యూమర్స్ భరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మన కష్టాలు అయితే మొదలైనాయని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.